టైటిల్ చదివి ఆశ్చర్యపోయారా? నిజమే, మీరు విన్నది పక్కా వాస్తవం. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే జపాన్కు త్వరలో రెండవ రాజధాని ఏర్పడవచ్చు. టోక్యోతో పాటు రెండవ రాజధాని ఏర్పాటుకి మార్గం సుగమం చేస్తూ జపాన్ పార్లమెంట్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు జపాన్ పార్లమెంట్ దిగువ సభలో సులభంగా ఆమోదం పొందగా ఎగువ సభలో అది కష్టం మీద నెక్కింది. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందడంతో జపాన్ రెండవ రాజధాని ఏ నగరం అవుతుందనే దానిపై తీవ్రమైన చర్చ మొదలైంది. అది ఒకాసా అవుతుందా, ఫుకుయోకా అవుతుందా, లేక ఐచినా అవుతుందా? ప్రస్తుతం టోక్యో జపాన్ రాజధానిగా ఉంది. గత శుక్రవారం జపాన్ ప్రభుత్వం రెండో రాజధానిని ఏర్పాటు చేసే ప్రణాళికను ఆమోదించింది. రెండో రాజధాని ఉండడం వల్ల టోక్యోలో ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పటికీ పరిపాలనను కొనసాగించగలమని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం చూస్తే రాబోయే 30 ఏళ్లలో టోక్యో మహానగరంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉంది. ఇది 70% ఖచ్చితత్వం అంటూ తెలియజేస్తూ ఉన్నారు. జపాన్ ప్రభుత్వం కూడా అదే అంచనా వేస్తోంది. ఒకవేళ ఇది జరిగితే దేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంట్, ఆర్థిక సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చు. అవసరమైనప్పుడు రెండో రాజధాని కీలకమైన రాజకీయ పరిపాలన ఆర్థిక నిధులను చేపడుతుందంటున్నారు. రెండో రాజధాని ఉండడానికి ఆర్థిక కారణం కూడా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక జపాన్ ఆర్థిక వ్యవస్థ జనాభాలో టోక్యో యొక్క అతి కేంద్రీకరణను రెండో రాజధాని సరిదిద్దుతుందని చట్టం కూడా పేర్కొంది. ప్రస్తుతం రాజధాని నగరం దేశ ఆర్థిక ఉత్పత్తిలో 5వ వంతును అందిస్తోంది. దేశ జనాభాలో 30% జనాభా ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం రెండో రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది. ఇది అక్కడ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఇక జపాన్ రెండో రాజధానిగా ఏ నగరం అర్హత సాధిస్తుందో ఈ చట్టం చెప్పడం లేదు. చట్టంలోని నిబంధనల ప్రకారం రెండో రాజధానిగా అర్హత సాధించాలంటే ఆ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు తక్కువగా ఉండాలి. అదనంగా ప్రస్తుత రాజధానికి బ్యాకప్గా పనిచేయడానికి తగినంత ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, ఆర్థిక స్థాయి, జనాభా పరిమాణం, పరిపాలనా సామర్థ్యం కూడా ఉండాలి. జపాన్ రెండో రాజధానిగా ఒకాసా ముందంజలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఇది టోక్యో తర్వాత జపాన్లో రెండవ అతిపెద్ద మహానగరం. అనేక శతాబ్దాలుగా కన్సాయి ప్రాంతానికి ఆర్థిక శక్తి కేంద్రంగా ఉంది. కానీ ఒసాకా బిట్కు సవాళ్లు ఉన్నాయి. ఒక పెద్ద నాన్చిక్ ట్రైఫ్ భూకంపం సంభవిస్తే ఒసాకా భూభాగంలో 1/3 వంతు మునిగిపోవచ్చని ప్రభుత్వం, భూకంప శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది ఆ నగరం నమ్మకమైన ప్రత్యామ్నాయంగా పనిచేయగలదనే ఆందోళన కూడా ఉంది. అంతేకాకుండా ఒసాకా కార్పొరేట్ పునాది తగ్గుతోంది. గత కొన్నేళ్లుగా అనేక కంపెనీలు నగరం నుంచి తరలిపోతున్నాయి. రెండో రాజధానికి జపాన్లో అందరూ అనుకూలంగా లేరు. ప్రధానమంత్రి తకైచి ప్రభుత్వంలో జూనియర్ సంకీర్ణ భాగస్వామైన జపాన్ ఇన్నోవేషన్ పార్టీకి కీలకమైనటువంటి ఒసాకా ఈ చట్టం అనుకూలంగా ఉందని చాలామంది విమర్శకులు వాదిస్తున్నారు. ఇక తకైచి లిబరల్ డెమోక్రటీ ఎల్డిపి, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ జేఐపీ మధ్య గత అక్టోబర్లో కుదిరిన సంకీర్ణ ఒప్పందంలో రెండో రాజధాని ప్రణాళిక చేర్చారు. ఇక నగరంలో 24 వార్డులను టోక్యో తరహాలో పెద్ద పాక్షిక స్వయం ప్రతిపత్తి గల వార్డులుగా విలీనం చేస్తారట. సో మొత్తానికి చాలా కాలంగా దీనిపై ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంట్లో చట్టాన్ని కూడా చేశారు. గతంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ 2 సార్లు విఫలమైంది. కానీ ఈ కొత్త చట్టం తమ అదృష్టాన్ని మార్చడంలో సహాయపడుతుందని రాజకీయ పార్టీలు ఆశిస్తున్నాయి.